నిజంగానే ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి. ఒకటి బీసీలకు సంబంధించి ఈనాడు రాసిన పచ్చి అబద్ధపు వార్త, 2 ఆంధ్రజ్యోతి రాస్తున్న పచ్చి అబద్ధపు వార్తల్లో షర్మిల చేస్తున్న విమర్శలకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి ఏమైనా సంబంధం ఉంటుందా, కేంద్రం గట్టెక్కిస్తుందా జగన్ ప్రభుత్వాన్ని అంటూ పచ్చి అబద్ధాలను ఎందుకు రాస్తున్నారు వీళ్ళు? రామోజీరావు గారికి, రాధాకృష్ణ గారికి ఎందుకు ఇంత ఏడుపు నాకు అర్థం కావటం లేదు. మీరైనా విశ్లేషించండి, పోనీ మీరైనా సలహా ఇవ్వండి వాళ్ళిద్దరికి. ఆంధ్రజ్యోతిని తిట్టాలనుకున్నప్పుడు మీరు నన్ను పిలుస్తున్నారు అనేది నాకు అర్థమైంది. లేదు కాదు మీరు పొరపాటు పడుతున్నారు ప్రసాద్ రెడ్డి గారు. మీరు మీరు పొరపాటు పడుతుంది ఏంటంటే, నేను రోజు ఇస్తున్నాను ఈ విషయం. నేను వచ్చిన కాడి నుంచి గత 10 రోజులుగా వాళ్ళు రాసిన అబద్ధాలు వాస్తవాలు ఏమిటో చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రతిరోజు మాట్లాడిస్తున్నా. దయచేసి మీరు వచ్చిన రోజునే అనుకోమాకండి. ఓకే, అంటే అది ఒక సిరీస్ లాగా నడిపిస్తున్నారు మీరు మొత్తం మీద. రోజువారీ నిజానికి వాటి రాసే అబద్ధాలు అనే విషయం ప్రజలకు బాగా అర్థమైపోయింది. మనం ప్రతిరోజు పరిగెట్టుకుని అంత విమర్శించాలా, వాటికి అంత వాల్యూ ఇవ్వాలా అనే అభిప్రాయానికి నేనైతే వచ్చేసాను. ప్రజల్లో ఇంకే అభిప్రాయం ఉన్నదో మీకు నాకంటే బాగా తెలుస్తుంది, మీరు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి. కానీ ఈనాడు గత 40 సంవత్సరాలుగా మనం చూస్తామన్న వార్తలను ఎట్లా వక్రీకరిస్తుంది, స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మెషిన్ ఎట్లా పనిచేస్తుంది, అలాగే ఆంధ్రజ్యోతిలో ఎలాగ పత్రిక యజమాని, ఎడిటర్లు లేకపోతే రిపోర్టర్లు కూడా ఏ విధంగా వార్తలను ప్రతి అక్షరాన్ని వక్రీకరిస్తారనేది మనకు తెలుసు. ఇప్పుడు కొత్తగా నిజానికి చెప్పుకోవడానికి ఏం లేదండి. ప్రతి అక్షరంలోనూ విషం చెమ్మటము, జగన్మోహన్ రెడ్డిని బలహీనపరచడము, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ స్ట్రాంగ్ పాయింట్ ఉంటే అది వీక్ పాయింట్ గా ప్రొజెక్ట్ చేయటము అనేది మనం చాలా కాలంగా చూస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతున్న కొద్దీ, ఎలక్షన్ల దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ పాపులారిటీ గ్రాఫ్ ఎట్లా తగ్గించాలి, ఏ సెక్షన్స్ లో ఆయనకు బలం ఉంది, ఆ సెక్షన్స్ లో ఎట్లా ఆయన వీకెన్ చేయాలి, ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వకంగా ఏంటంటే ప్రొజెక్టెడ్ గా ఫోకస్డ్ గా దుష్ప్రచారం చేయటం అనేది ఈ 2 పత్రికలకి చాలా కాలంగా అలవాటు, కొన్ని ఛానల్స్ కూడా అలవాటు. ఇది కొత్తగా నిజానికి విమర్శించడానికి ఏముంది? పిన్ పాయింటెడ్ గా నిన్న 24,000 కోట్ల పెట్టుబడులకి ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపితే ఆ వార్తని ఫస్ట్ పేజ్ లో ప్రముఖంగా వేయడానికి ఇష్టపడని చేతులు రాని ఈనాడుకి, రామోజీరావు గారికి బీసీ వర్గాల్లో పరిశ్రమలకు ఏదో రాయితీలు ఇవ్వట్లేదంటూ అబద్ధపు వార్తను వేసి ప్రజల్ని మోసం చేయటమే కాదా, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నది ఎవరు? ఇక ఆంధ్రజ్యోతి వాళ్ళేమో షర్మిల విమర్శలకి భయపడి జగన్ గారు ఢిల్లీ వెళ్ళటం ఏంటండి, ఈ పిచ్చి వార్తలు రాయటం ఏంటి? ఈ రెండింటి మీద మీ కామెంట్ చెప్పండి. మీరు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ఈనాడు ఎటువంటి కథనాలు రాసిందో మనకు తెలుసు. మళ్ళీ ఎక్స్పోర్ట్ జోన్స్ గురించి ఏర్పాటు చేయడానికి ప్రత్యేక, ఇండియాలో అన్ని రాష్ట్రాల కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎక్కువ తీసుకొచ్చాడండి. ఈ తీసుకొస్తే వాటి మీద కూడా విష ప్రచారం చేశారు. ఇప్పుడు వాటిలోనే అద్భుతమైన ఇండస్ట్రియల్ గ్రోత్ తెలంగాణలో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది. ఈ విషయాన్ని మనం ప్రజల దృష్టికి మళ్ళీ తీసుకురావాలి. ఎందుకంటే విష ప్రచారం మళ్ళీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు, రేవులు పోర్ట్లు కడుతున్నారు, అలాగే ప్రత్యేక ఈ శ్రీ సిటీని డెవలప్ చేస్తున్నారు, కొప్పర్చిలో డెవలప్ చేస్తున్నారు. అనేక పరిశ్రమలకు ఇప్పుడు దేశంలో అమ్ముడయ్యే ప్రతి ఏసీలోనూ ఒక ఏసీ ఆంధ్రప్రదేశ్ లోనే తయారవుతున్నది. ఇవన్నీ దే ఆర్ ఇండికేషన్ ఆఫ్ ప్రోగ్రెస్. అలాగే అద్భుతమైన యాక్వా రంగంలో అద్భుతమైన అభివృద్ధి ఉన్నది. అభివృద్ధి ఇంకా పొటెన్షియల్ ఎక్కువ ఉన్నది. భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి, వ్యవసాయ ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఏ ఫుడ్ బాస్కెట్ ఫర్ ఇండియా. అంటే ప్రపంచానికి కూడా ఎగుమతులు అత్యుత్తమమైన నాణ్యమైన ఎగుమతులు చేసే పరిస్థితికి వస్తుంది. దీనికోసము యాక్వా టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. ఈ ముఖ్యమంత్రికి పరిశ్రమ గురించి మంచి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఫోకస్డ్ గా డెవలప్ చేస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన SIPP ఎలా చేసిన వీటిలో 50% ఇంప్లిమెంట్ అయినా కానీ అద్భుతమైన పురోభివృద్ధి. కాబట్టి వీటిలన్నింటినీ ప్రజల దృష్టిని మళ్లించడానికి, ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రజల దృష్టిని మళ్లించడానికంటే
ఈయన సంక్షేమమే కానీ అభివృద్ధి చెయ్యలేదు అని ఒక రాగం పెట్టారు పచ్చ మీడియా వాళ్ళు. దానికి భిన్నంగా జరగటం వాళ్ళు సహించలేక తమ రాగాన్ని కొనసాగించడం కోసం ఇటువంటి అబద్ధ ప్రచారాలు చేస్తారు. అసలు వార్తను ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లరు, దుర్మార్గపు వార్తలని దుష్ప్రచారాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. ఇది జరుగుతా ఉన్నది. ప్రజలు కాకపోతే అంటే విద్యులు కాబట్టి ప్రజలకు అర్థం, వాళ్ళ జీవితంలో మార్పు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవటం వల్ల పచ్చ మీడియా చేసిన దుష్ప్రచారం మీద వారు ప్రభావితులు అవుతారని నేను అనుకోవట్లేదు. ఇది రామోజీరావు సంబంధించిన విషయం. ఇక షర్మిల అనే ఆమె నిజానికి అది ఆమె ఆంధ్రప్రదేశ్ లో ఒక కొయ్య గుర్రం మీద సవారీ చేస్తూ నేను నిజంగా అరేబియా జవనాశ్వాన్ని మీద పరిగెడుతున్నాను అని భావిస్తున్నది. అది ఆమె ఇష్టం, ఆమె ఏదైనా ఫీల్ కావచ్చు. అలాగే నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారు, విత్ డ్యూ రెస్పెక్ట్ హర్. ఆ అదుపు లేకపోవటం వల్ల ఆమె తనంతటా తానుగా పలచనైపోతుంది. ఆమె వెనక ఎవరున్నారు అన్నది ప్రజలు గుర్తించారు. ఆమెకు మొదటి నుంచి మార్గదర్శిగా మన ఆంధ్రజ్యోతి వారే ఉన్నట్టున్నారు. ఆంధ్రజ్యోతి వారు ఇప్పటికే చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ ని రాజకీయ ఊపిలో దింపేశారు. ఇక వాళ్ళకి భవిష్యత్తు లేదండి. ఇప్పుడు అదే ఊపిలో ఇప్పుడు షర్మిల కూడా దిగబోతున్నారు. అది ఖచ్చితంగా తెలుస్తున్నది. ఏదో కేంద్రంలోకి అసలు షర్మిల ఊపిరి ఎంత, ఆమె బలం ఎంత, బలగం ఎంత, ఆమె వెనక ఎవరున్నారు, ఆ పార్టీకి 1.2% కంటే ఓట్లు లేవు, 2% లోపుగానే ఉన్నాయి. జాతీయ పార్టీ రాష్ట్రాన్ని చీల్చిందనే అభిప్రాయంతో ప్రజలు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఇటువంటి సమయంలో షర్మిల ఏమి ఇంపాక్ట్ ఉంటుంది? ప్రత్యేక హోదా అంశంలోనంట జగన్ గారికి వ్యతిరేకంగా దీక్షలు చేస్తుందంట, మోడీ గారికి వ్యతిరేకంగా. ఈయన ఆంధ్రజ్యోతి వాళ్ళు కథనం చూశాను. ప్రత్యేక హోదా మీద ఉద్యమం ఎవరు చేశారు, సిన్సియర్ గా ఎవరు, రాష్ట్ర విభజన ఎవరు వ్యతిరేకించారు, ప్రత్యేక హోదా కోసం ఎవరు కృషి చేశారు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విభజన చట్టంలో పెట్టకుండా ఏ విధంగా ద్రోహం చేసిందనేది మన అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఈమె షర్మిల చెప్తే, షర్మిల నోటి నుంచి వస్తే ఆమె రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి కాబట్టి ప్రజలు నమ్మేస్తారా? వాస్తవం ఏదైతే అది నమ్ముతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, మన మీద ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో వస్తే మనం తల వంచి, నాకు ఎక్కువ ఎంపీలు ఇవ్వండి, తల వంచి ఆమె వాళ్ళని తల వంచేలా చేసి మనం ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల ముందు చెప్పారు. దానిని వక్రీకరించి తల వంచుతానన్నావు కదా, హోదా తెస్తానన్నా తే అంటే దురదృష్టవశాత్తు ఏంటంటే 2024లో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడలేదు. మళ్ళీ మోడీ గారు ఎక్కువ మెజారిటీతో నెగ్గే అవకాశం ఉన్నది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఫలించవు. మనం ఒక విషయాన్ని గమనించాలి, ఆంధ్రప్రదేశ్ ని విభజించవద్దు అని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పటికీ విభజించేశారు. యూపీని విభజించమని ప్రభుత్వం, అక్కడ యూపీ మాయావతి ప్రభుత్వం తీర్మానం చేసినా విభజించలేదు. కేంద్రంలో 2 జాతీయ పార్టీలు ఏం చేయాలనుకున్నా అవి చేశాయి. అంతేగాని దీనికి పవన్ జగన్మోహన్ రెడ్డి తప్పు, వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు అని చేసేవాళ్ళు నవ్వుల పాలవటం తప్పు చేసేదేం లేదు. లొల్లి చేసి ఏదో ఆయన 1%, 2% ఓట్లు తగ్గిస్తే చంద్రబాబుకి ఏమన్నా ఉపయోగపడుతుందేమని ఆశ. అటువంటి దాన్ని ఎక్కసం చేయడానికి ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు ప్లస్ ఇతర ఛానల్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ప్రజలు నమ్మట్లేదండి. వాళ్ళ విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేది చాలా మినిమం లెవెల్కి వచ్చేసింది. కాబట్టి వాళ్ళ ఓట్ పర్సంటేజ్ పెరిగే అవకాశం లేదు. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు, మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఈమెను తీసుకొచ్చాడు. ఎవరిని తీసుకొచ్చాడు? మన షర్మిల గారిని తీసుకొచ్చారు. వీళ్ళందరూ ఒకరిని తర్వాత ఒకరిని తీసుకురావటము, ప్రయోగం చేయటం, దాన్ని బట్టి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అర్థం అవుతున్నాయి. వాళ్ళకి భవిష్యత్తు లేదనేది వాళ్ళకి అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది. వీళ్ళకి ఇంకేంటంటే దింపుడు కళ్యాణ ఆశలాగా మీడియాలో దుష్ప్రచారం చేయడం ద్వారా, అంటే 40 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు దింపేశాం కదా, ఇప్పుడు మనం ఎందుకు దింపలేము, ఎన్టీఆర్ కంటే జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా అన్న భావన ఉంది. కానీ అప్పటికి ఇప్పటికి ప్రజలు ఎవాల్వ్ అయ్యారండి. ప్రజలు మోర్ ఇంటెలిజెంట్ అని నేను అనుకుంటున్నాను.